ప్రభువునందరికీ వందనాలు. మనందరికీ తెలిసిన ఒక భాగాన్ని క్లుప్తంగా ధ్యానించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, 68వ పేజీ, క్రొత్త నిబంధనలో 68వ పేజీలో ఉన్నటువంటి లూకా సువార్త 15వ అధ్యాయం 8. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెలకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల యొక్క సంతోషం కలుగునని మీతో చెప్తున్నాను. ప్రియులారా, మనం చదువుకున్న భాగం చాలాసార్లు ధ్యానించినటువంటి భాగం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే, సహజంగా ఒకసారి అజాగ్రత్త వలన కానీ పొరపాటున కానీ పోతా ఉంటాం. కానీ అక్కడ స్త్రీ వెంటనే గ్రహించుకోగలిగింది, అదే ఒక నాణ్యం పోగొట్టుకున్నాను అని. చాలామంది ఆ గ్రహింపు పోగొట్టుకున్నా కూడా పోగొట్టుకున్నట్లే వాళ్ళకి తెలియదు. ఈ యొక్క 10 నాణ్యాలు ఆత్మ ఫలాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒకవేళ ఒక వ్యక్తికి మన మారు మనసు పొందినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆత్మ ఫలాలు ఇస్తాయంటే ప్రభు యొక్క లక్షణాలు అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇక్కడ 9 వచ్చినాయి అనుకోండి, కానీ ఇంకోటి పోగొట్టుకున్నారు. ఒక్క నాణ్యం పోగొట్టుకుంటే వెంటనే గ్రహించుకుంది పోయింది అని. ఏం చేసిందా? వెంటనే దీపం వెలిగించిందా. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి వెంటనే వాక్యాన్ని పరిశీలించుకుని, అయ్యో నేను ఏం పోగొట్టుకున్నాను, వాక్యపు వెలుగులో అప్పుడు కనబడేది. అలాగే చాలామంది ఈ 2013 సంవత్సరంలో అజాగ్రత్త వలన కానీ ఏమరపాటు వల్ల ఏదైనా కానీ కొన్ని కృపావరాలు, దేవుడు ప్రేమించి ఇచ్చినట్టు కృపావరాలను పోగొట్టుకున్నారు. అయితే కొంతమంది అసలు గ్రహింపులే వారు ఉన్నారు. అయితే ఈ సంవత్సరం చివర దేవుడు మనల్ని ప్రేమించి తౌడు ఇచ్చాడు. నూతన సంవత్సరం వెళ్ళడానికి ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి పోగొట్టుకున్నటువంటి ఆ కృపావరాన్ని వాక్య వెలుగులో ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రభా, ఒకప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉండేవాని. అదే దేవుని యొక్క లక్షణాలు అన్నమాట. ఆ వరాలు దేవుని యొక్క ప్రేమ, పాపులు ద్రోహులు అయినటువంటి మనల్ని ప్రేమించాడు. ఎంతగానో ప్రేమించాడంటే పరలోకం విడిచి వచ్చాడు మనం రక్షించడానికి. అంత ప్రేమించాడు. కానీ మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. సాధు సుందర్ సింగ్ గారు ఒక విషయం చెప్పేవాడు. ఆ మధురమైనటువంటి మామిడి పండ్ల గురించి చెప్పేవాడు. మామిడి పళ్ళు రాళ్ళు గరాటేసిన, కర్ర గరాటేసిన మధురమైన ఫలం ఎలాగిచ్చేదో అలాగే సత్క్రైస్తవుడు, దేవుని కలిగిన వ్యక్తి ఇతరులు ద్వేషించినా దూషించినా ఏం చేసినా ప్రేమనే పంచుతాడు, కానీ పళ్ళు గొరగడం లేక చెప్పించడు అన్నమాట. అలాంటి కృపావరం ఉండేది మనకి. కానీ పోగొట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్రేమహీనం అయిపోయాం, దేన్ని సహించలేకపోతున్నాం. అంతకంటే క్షమించడం అంతకంటే మన వల్ల కావట్లేదు. కాబట్టి ఈ స్త్రీ వెంటనే దీపం వెలిగించి ఊడ్చి అది దొరుకు వరకు అంటే పట్టుదలతానమాట. ఇప్పుడు ఈ రాత్రి వెతుకుదాంలే,
తెల్లారిన చూసుకుందాం అనుకోవాలి. అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతికిందంట. మనం అలాంటి జాగ్రత్త లేదు. చాలామంది అయ్యో ఇదివరకు ఎంతో మోకరిస్తే విరిగిన హృదయం కానీ కన్నీటి ప్రార్థన వచ్చేది. ఈ దినాల్లో చిలక పలుకులు ప్రార్థన కానీ కన్నీటి ప్రార్థన రావట్లేదు. ప్రభువా నాకు అనుగ్రహించని మరలా జాగ్రత్తగా వెతకగలుగుతున్నాం. అలాగే ఏ కృపావరం పోగొట్టుకున్నా ఇదివరకు ఎంతో సహనం ఉండేది. ఏ బుద్ధి లేనుడు ఏదో అన్నాడులే, ఆడన్న దానికి బాధపడటం ఏందని అది పట్టించుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రతిదీ సీరియస్గా అన్నమాట. నన్ను అంటాడా, ఆడంతానే మాత్రం కూడా అది అబ్బో ఏమి చదువుతారో చెప్తాను. ఎందుకని ఆ దీర్ఘశాంత పోగొట్టుకున్నాం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. దొరికినప్పుడు అసలు ఎంత సంతోషం అంటారు. అది దొరికినప్పుడు తన చెలికత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. ఆ సంతోషాన్ని పంచిద్దాను. అలాగే మనం కూడా ఆ పోగొట్టుకున్నటువంటి ఆ కృపావరాన్ని తిరిగి సంపాదించుకుంటే సాక్ష్యం చెప్పకుండా ఉండగలమా? ఏవో మీరు ఒకప్పుడు నేను ఇలా పోగొట్టుకున్నాను, దేవుని మహాకృపను బట్టి మరలా తిరిగి సంపాదించుకోగలిగానని మన ఇతరుల సాక్ష్యం చెబుతాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం 2014వ సంవత్సరంలో ప్రవేశించే మనం కూడా అలాంటి మంచి సాక్ష్యాన్ని కలిగి దేవుడు ప్రేమించి ఇచ్చినట్టు ఆ కృపావరాలు ఆత్మ ఫలాన్ని కలిగి సంతోషభరితులమై అనేక మంది సంతోషాన్ని పంచేవారుగా ఉన్నాం. ప్రభువుని ప్రతిబింబించేవారుగా ఉన్నాం. అప్పుడు ఎంత సంతోషం అంటారు. దొరికినటువంటి ఆ స్త్రీ సంతోషించింది. ఇరుగు పొరుగు తన స్నేహితులు చెలికత్తి అందరికీ సంతోషాన్ని పంచింది. అలాగే 2014లో మనం కూడా ప్రభు మనం ప్రేమించి ఇచ్చిన కృపావరాల్ని ప్రభు మహిమ కొరకు వాడదాం. అనేక మందికి తెలియజేస్తాం. అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తాం. ప్రభువును సంతోషపెట్టేవారుగా చేద్దాం. ప్రభు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనం పరీక్షించుకుందాం. జాగ్రత్తగా వెతికినట్లుగా ప్రారంభ దినాల్లో విరిగిన హృదయం ఉండేది, దీనత్వం ఉండేది, కన్నీటి ప్రార్థన ఉండేది, ఎంతో సహనం ఉండేది, నా తోటి వారిని ప్రేమించే స్వభావం ఉండేది, అలాగే నాకు కలిగింది ఇతరులకి పెట్టే గుణం ఉండేది. ఇప్పుడు అన్ని పోని ప్రభా తండ్రి, ఆమె అయితే ఒక్క నాణ్యం పోగొట్టుకుంది, కానీ నేను అనేకమైన కృపావరాలు పోగొట్టుకున్నాను. ప్రభా నన్ను క్షమించని ఈ రాత్రి ఇంకా కొన్ని నిమిషాల్లో నూతన సంవత్సరం కాలు పెడుతున్న మనం పరీక్షించుకుందాం. ప్రభా తండ్రి, జాగ్రత్తగా ఆమె దీపం వెలిగించి అది దొరుకు ఊడ్చి జాగ్రత్తగా దొరుకు వరకు దీపం వెలిగించి ఆ చీపుడు తీసుకు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. మరి అలాగే మనం వెతుకుదాం ఈ రాత్రి. ప్రభా తండ్రి, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఈ పాత జీవితంతోనే, పాత బ్రతుకులోనే అలాగే వెలుగు జీవితంతో ప్రవేశించకుండా సంతోషంతో పోగొట్టుకున్న ఆ కృపావరాన్ని దేవుడు మరలా ఇచ్చాడు. ప్రభువుని బ్రతిమలాడుకుంటూ ఇచ్చాడని ఆ సంతోషాన్ని ఇతరులకు పంచి ఆ యొక్క సంతోషంతో మనం నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. ప్రార్థన గొంగళి పురుగు లాంటి పాత జీవితాన్ని విడిచిపెట్టి సీతాకోకలాగా చిలుకలాగా నూతన ఆహ్లాదకరమైన జీవితాన్ని కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. ప్రభా తండ్రి, ప్రభువును ప్రతిబింబిద్దాం. నువ్వు ప్రభు నా జీవితంలో ఈ క్రియ చేశాడు. ఆ సమర స్త్రీ చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సే కదా, రండి మీరు కూడా రండి, మీరు కూడా మేలు పొందండి అని చెప్పినట్లుగా మనం కూడా నూతన సంవత్సరంలో అనేక మందిని ప్రభు కొరకు సంపాదిద్దాం. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని ప్రభువు చేత ప్రశంసించబడదాం. ప్రభు అలాంటి కృప మనకు అనుగ్రహించినట్లుగా జాగ్రత్తగా వెతుకుదాం. పట్టుదలతో వేడుకున్నాం. యాకోబు వలె మగసిరి గలవారమై పోరాడి ఆశీర్వాదం పొందుదాం. ఇక మోసగాడు యాకోబు కాదు, కానీ దేవుని చేత ఆశించబడి ఇజ్రాయేలుగా ఎలాగ పరిగణించబడ్డాడు అలాగే దేవుడిచ్చే దీవులు పొంది అనేక మందికి దీవునికరంగా ఉందాం. ప్రభా నన్ను దీవునికరంగా చేయవా నాయనని
ఆ స్త్రీ జాగ్రత్తగా వెతికి ఎలాగ పోగొట్టుకున్న నాణ్యాన్ని సంపాదించుకుని పొరుగు వారితో ఎలాగ సంతోషాన్ని పంచిందో అలాగ మనం కూడా సంతోషాన్ని పంచుదాం. ఈ రాత్రి మనం కూడా వేడుకుందాం, ప్రభా అయ్యో నాయన నేను పోగొట్టుకున్నాను, ఏకాబోధన అయిపోయాను, ప్రభావం పోయింది, ప్రార్థన పోయింది, కన్నీరు పోయింది, విరిగిన హృదయం పోయింది, ప్రభా అన్నిటిని పోగొట్టుకున్నాను ఆయన. ఆ స్త్రీ అయితే ఒక్క నాణ్యం పోగొట్టుకుంది కానీ నేను కృపావరాలన్నీ పోగొట్టుకున్నాను, ఒట్టివాణ్ణి అయిపోయాను, ప్రభా నన్ను క్షమించిన ఆయనని ప్రభు సన్నిధిలో మొరపెడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎవరు మౌనం ఉండొద్దు. దేవుడు ఎందుకో మన ప్రేమించి కొంతమంది ఈ దినం చూడకుండానే గతించిపోయారు మన ముందే. కానీ దేవుడు మన ప్రేమించి అవకతవకలు ఉన్న ఆ అనారోగ్యం ఉన్న ఇదిగో నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు కాబట్టి వెలితి జీవితంతో ప్రవేశించకుండా పోగొట్టుకొని సంపాదించుకుని సంతోషంతో 2014లో ప్రవేశిద్దాం. ప్రభు నా పట్ల ఈ కార్యం చేశాడని ఇతరులకు సాక్ష్యం చెబుదాం. అలాగా అనేక మందిని ప్రభు కొరకు సంపాదిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభా తండ్రి నన్ను కరుణించండి ఆయనని ప్రభు సన్నిధిలో మనం ఎలుగెత్తి మొరపెడదాం. ఆ స్త్రీ ఇగో సంతోషించండి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికిందని చెప్పి ఎలాగ సంతోషాన్ని ఇతరులకు పంచిందో అలాగే మనం కూడా ప్రభు మన పట్ల చేసినటువంటి కార్యాన్ని ఇతరులకు చెప్పి ప్రభు మన పట్ల చూపినటువంటి ఆ కనికరాన్ని ఇతరులకు పంచి అనేక మందిని ప్రభు కూడా సంపాదిద్దాం. ఏవో ప్రభు మీ పట్ల కూడా ఈ కార్యం చేస్తాడు, మీకు కూడా సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఏవో అనారోగ్యం పోగొట్టి ఆరోగ్యం ఇస్తాడు. ఆ పోగొట్టుకున్నవన్నిటినీ తిరిగి ఆ సంపాదించుకున్న శక్తి సామర్థ్యం ఇస్తాడని ఇతరులకి సాక్ష్యం చెబుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా సహాయం చేయండి అని. ఆ స్త్రీ జాగ్రత్తగా వెతికిందంట. ఈ రాత్రి ఇంకా కొన్ని నిమిషాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించే మనం కూడా జాగ్రత్తగా వెతుకుదాం. ప్రభా తండ్రి నాయన బుద్ధి లేనోడిని అజాగ్రత్త వల్ల పోగొట్టుకున్నాను, ఆషామాషా గుడి పోగొట్టుకున్నాను నాయన. తండ్రి నాయన దాని మీద శ్రద్ధ లేనటువంటి వాడిని పోగొట్టుకున్నాను. ఆ జ్యేష్ఠత్వ హక్కు పోగొట్టుకున్నాడు ఏసావు. అలాగే నాయన విలువ తెలివి పోగొట్టుకున్నాను. ప్రభా నాయన తిరిగి సంపాదించుకునే భాగ్యం దయచేయమని ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ప్రభా తండ్రి నాయన కరుణించు నాయన. తండ్రి నన్ను కరుణించయ్యా, నాయన కనికర పడండి. మీరు ప్రేమించి ఇచ్చిన రక్షణను ఆ కృపావరాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఒట్టివాడిని అయిపోయినాను, ఏకాబోధన అయిపోయినాను, ప్రభావం పోయింది, ప్రార్థన పోయింది, విరిగిన హృదయం పోయింది నాయన, ఒట్టివాడిని అయిపోయాను. ప్రభా నన్ను క్షమించిన ఆయనని ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ఆ నాణ్యం దొరికినప్పుడు ఎలాగ నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. అలాంటి సాక్షిగా మనం ఉండటానికి ప్రభు కృప చూపుతాడు. అయ్యో ఆ 2013లో ఏ సాక్షిగా ఉండలేకపోయాను, ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయాను, ప్రభు కొరకు ప్రయాసపడలేకపోయాను, ప్రభు రాజ్య విషయమై భారం లేని వాడిగా ఉన్నాను. ఇవో ఈ సంవత్సరమైనా ఇక శ్రద్ధ కలిగి బుద్ధి కలిగి ప్రభుకు ఆ రాజ్యం కొరకు ప్రయాసపడతానని తీర్మానం చేసుకుని ఆ నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, మమ్మల్ని ప్రేమించి ప్రభా ఇదిగో 2014వ సంవత్సరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభా. అనేక మందికి లేనటువంటి భాగ్యం, ఏ యోగ్యత లేని మాకు మీరు ఇచ్చారు. నీ స్తోత్రాలు నాయన. ఇవో 2013వ సంవత్సరంలో ప్రభా శ్రద్ధ లేని వాడిగా ఉన్నాను, బుద్ధి లేని వాడిని, అనేక కృపావరాలు పోగొట్టుకున్నాను, అందరికంటే వెనకబడిపోయాను ప్రభా. తండ్రి అవమానాలకి అపకీర్తికి నేను గురైపోయాను ప్రభా. ఇప్పుడైనా బుద్ధి కలిగి ప్రభా శ్రద్ధగా నిన్ను వెతికి నిన్ను హత్తుకొని ప్రభా తండ్రి నాయన కలిగినవన్నీ అమ్మి ఆ యొక్క మేలిని దాన్ని ఆ ముత్యాన్ని కొన్న వాళ్ళలాగా ప్రభా నిన్ను సంపాదించుకునేటువంటి వానిగా చేయండి ఆయన. ప్రభా తండ్రి నాయన కరుణించండి, కృప చూపండి ప్రభా. నీవు ప్రేమించే ఆత్మ ఫలాలన్నింటినీ కలిగి
నిన్ను ప్రతిబింబించేవారుగా చేయండి ఆయన. అనేక మంది నీ కొరకు సంపాదించేవారుగా చేయండి. ఈ 2014 సంవత్సరంలో ప్రభా నూతన ఆత్మ కలిగి తండ్రి నాయన, నూతన ఉద్దేశాలు కలిగి ప్రవేశించడానికి కృప దయచేయండి ఆయన. ప్రభా నాయన, నీ ప్రశంసలు పొందేటువంటి వారికి చేయండి ప్రభా. స్త్రీ నాయను పోగుడు జాగ్రత్తగా వెలిగిందంట ప్రభా. తండ్రి నాయన, ఆ జాగ్రత్త మాకు దయచేయండి ఆయన. ఆ బుద్ధి మాకు దయచేయండి ఆయన. ప్రభా నీ సన్నిధిలో వాక్య వెలుగులో పరిశీలించుకుని ప్రభా ఎక్కడ వెనకబడిపోయామో, ఎందుకు నాయన ఇలాగా ఎందుకు కొరగాని వారు అయిపోయామో పరీక్షించుకునే వారికి చేయండి ఆయన. జాగ్రత్తగా వెళ్ళి కనుగొంది ప్రభా. అలాగే జాగ్రత్తగా దయచేయ, పట్టుదల మాకు దయచేయండి ఆయన. ప్రభా పోగొట్టుకున్న కృపావరాలన్నింటినీ తిరిగి సంపాదించుకుని ప్రభా నిన్ను మహిమపరిచే వారిగా చేయండి ఆయన. ఆ పడిన దుస్థితి నుండి లేవనెత్తి ప్రభా తండ్రి నీ మహిమ కొరకు ప్రకాశించే వారిగా చేయండి ఆయన. ఆ పాత రోత, ఆ గొంగళ పురుగు లాంటి జీవితాన్ని విడిచిపెట్టి చేతాకోవ చిలుకులాగా ఆహ్లాదకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించేవారుగా చేయండి ఆయన. ప్రభా మా కుటుంబానికి, మా సంఘానికి, ఇరుగు పొరుగువానికి దీవెనకరంగా చేయండి ఆయన. ప్రభా తండ్రి ఈ సంతోషం, మీరిచ్చిన రక్షణ అనేక మందికి నాయన పంచిపెట్టేవారికి చేయండి ఆయన. ప్రభా తండ్రి కృప చూపండి ఆయన, కృప చూపండి, కృప చూపండి ఆయన. మమ్మల్ని విడిచిపెట్టవద్దు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేక వేసినట్లు కేక వేసేవారుగా చేయండి ఆయన. ప్రభా తండ్రి ఇంటిల్లి పాలిటి నేను వెంబడించేవారుగా చేయండి. ఏదో మా వరకే భక్తి అంతం కానీ వద్దు ప్రభా. మా బిడ్డలు దాన్ని కొనసాగించేవారుగా చేయండి. ఆ స్త్రీ ఆ సంతోషాన్ని ఎలాగ పంచిందో అలాగే మేము కూడా ప్రభా అందరికీ మీరు ఇచ్చిన రక్షణ పంచేవారుగా చేయండి. మీరు ఇచ్చిన కృపావరాలు ప్రభా నీ మహిమ కొరకు వాడేటువంటి వారుగా చేయండి. ప్రభా సహాయం చేయండి, ఆరోగ్యవంతులుగా చేయండి, ఆశీర్వదించండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి. ఈ 2014 సంవత్సరం దీవెనకరంగా చేయండి. నీ కృపాక్షేమలు మా వెంట వచ్చినట్లుగా కృప చూపండి. నీ యొక్క ఆత్మతో నింపి నడిపించి దీవించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మనం